ఈ రోజు ఇల్లందు మైనార్టీ జూనియర్ కళాశాలలో సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ డ్రగ్స్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు చాకచక్యంగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు అధికమయ్యాయని, ప్రజలు జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలను తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు. ఇల్లందు మండల ప్రాంతంలో సైబర్ నేరాలకు కొంతమంది వ్యక్తులు మోసపోయిన విషయం తెలిసిందే అన్నారు. ప్రజలు మోసాలకు గురి కాకుండా ఉండాలని, జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. పీడీ నజీముద్దీన్, సిఐ సత్యనారాయణకి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రవికుమార్, కాలేజీ ప్రిన్సిపల్ ముదస్సర్ హుస్సేన్, సంధ్య, హరీష్, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ వాడితే మాకు సమాచారం తెలియజేయండి, వాళ్ళపై చర్య తీసుకుంటాము. అదేవిధంగా గంజాయి తాగిన వ్యక్తి మీద కేసు కనుక నమోదు చేస్తే మన జూలై 1 నుంచి కొత్త చట్టాలు వచ్చి చెప్పినాం. ఇప్పుడు చట్టంలో కనుక ఇంతవరకు సాక్ష్యాలు లేకుండా తప్పించుకునేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. గంజాయి దొరికిన కానీ మొదలు పెడితే పంచనామా రాస్తాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెడతాం, మీకు గంజాయి దొరికిందని. అది కూడా వీడియో తీసి అని కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. కాబట్టి శిక్షలు ఖచ్చితంగా పడతాయి. తాగినా పడతాయి, అమ్మినా పడతాయి, లేదంటే అతను సరఫరా చేసినా పడతాయి. ఏ విధంగా నేరం అది. కొంతమంది తీసుకొస్తారు ఎదవలు, కొంతమంది ఆ తీసుకొచ్చిన వాళ్ళకి మీరు వాళ్ళు చెప్పాలి, సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు మీ పేర్లు ఎక్కడ కూడా బయట చెప్పాం, గోప్యంగా ఇస్తాం, బాగా గోప్యంగా ఇస్తాం. ఫలానా మీ పేరు కూడా చెప్పాల్సిన ధైర్యం పొందించి మరి ఫలానా రోడ్లో ఫలానా దగ్గర గంజాయి అమ్ముతాడు, లేకపోతే ఇంకా వేరే విధంగా అమ్ముతారు అని చెప్పాలి. చెప్తే మేము మీ పేర్లు కూడా ఈవెన్ మీరు కూడా డైరెక్ట్ గురించి తెలుసు కదా, వందకాలం తెలుసు కదా, 100. దాని ద్వారా మీరు ఫోన్ చేసి చెప్పచ్చు. ఇన్నాటి లెక్క కమ్యూనికేషన్ అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ లేని వ్యక్తిని అదేసి చిన్నపిల్లలే కావచ్చు, బిలో 10th క్లాస్ వరకు కావచ్చు. ఫోన్లు లేకుండా వ్యక్తులు మీరే 10th క్లాస్ లోపు వాళ్ళకి ఫోన్లు ఉంటుంది. లేదా ప్రతి వ్యక్తి దగ్గర మీ చేతికి అడిగి గుట్ట మీద గుట్ట మీద కూడా దగ్గర ఫోన్ డబ్బా ఫోన్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి దగ్గర ఇప్పుడు ఫోన్ అనేది ఒక మన శరీరంలో బట్టలు అయితే ఎట్లా వేసుకుంటున్నామో ఆటోమేటిక్ ఫోన్ కూడా అట్లా మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి మీకు ఏ సమాచారం తెలిసినా దాని గురించి మీకు తెలవగానే అంటే మీకు కొంచెం